మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలోని లోకవరం గ్రామంలో ఉన్నాం. పడమటి లోకవరం గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ నూతనంగా ఆ ఇంద్రమిల్లు గృహప్రవేశం జరుగుతుంది. సో చాలా కాలం నుండి చాలా మంది సఫర్ అయ్యారు. సో ఇప్పుడైతే ఇంద్రమిల్లు ఇచ్చారు. ఈ ఇల్లు కూడా అసలు ఎట్లా కడుతున్నారంటే ఇది ఎవరైనా చూస్తే మాత్రమే ఇది ఇంద్రమయ ఇల్లు అని అనుకోరు ఎవరు. చాలా ఎక్సలెంట్ కట్టుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు అంటే గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కానీ బట్ వాళ్ళు వాటిని ఫాలో అవుతూ చాలా మంచిగా కట్టుకుంటున్నారు. ఇక్కడైతే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ లో అయితే నాకు ఒక ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ అవుతున్నట్టు కూడా అనిపించలేదు. ఒక భారీ ఎత్తులో ఒక జన సందోహం ఉంది అండ్ మహిళలు చాలా కళ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కళ్యాణపు వెంకటేశ్వర గారు ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇల్లు ఇచ్చినందుకు ఈ లబ్ధిదారులే చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ గృహప్రవేశం జరుగుతుంది కదా, ఎన్ని గృహాలు ఇంతకుముందు చాలా రాలేదని అంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఉందా? ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం చెప్తారు? ముందుగా మీడియా నమస్కారం. మాకు గత 10 సంవత్సరాల కాలంలో హౌసింగ్ కాలనీ అనేది లేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మా ఎమ్మెల్యే గారు కానీ డాక్టర్ గారు వారి దంపతులు అడిగినది ఎందుకంటున్నాయి 15 ఇళ్ళు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మా కోర భద్రాచలం అనే మా తమ్ముడు ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషం. ఇక కూడా ఎందుకంటే మిగతా ఇల్లు కూడా పూర్తి వచ్చింది. దానికి కూడా మేము ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ నిన్న సందర్భంలో అడిగిన ఎమ్మెల్యే గారిని దీనికి ఆహ్వానించడానికి మళ్ళీ కూడా రేపు మార్చి బడ్జెట్ లో ఈ దానిలోనే మళ్ళీ ఒక 15-20 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మా గ్రామంలో మాత్రం కంప్లీట్ గా హౌసింగ్ కాలనీ పూర్తిగా ఇల్లు కట్టించే మార్గం ఏర్పాటు చేయడం కోసం నేరుగానే మా మిత్రులు వెంకరెడ్డి గారు కానీ రంగనగర్ మా పుస్తకాల సీను మా అంతా బసిరెడ్డి అంత మాత్రం టీం ఉంది. అందరం కలిసి అనుకొని ఎట్లా చేయాలా ఏంటి అనేది ఆలోచన చేసి చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన వాటిల్లో కూడా ఎక్కడా కూడా వివాదరహితం రాకుండా పార్టీ పరం కాకుండా అందరికీ కూడా పూర్వీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సమాన పద్ధతుల్లో ఇల్లు రాయడం జరిగింది. మొత్తం అంటే ఆల్ పార్టీస్ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు. అటువంటి ఇష్యూస్ ఏమి లేదు. కులాల ప్రాతిపదిక కానీ మతాల ప్రాతిపదిక కానీ ఇంకోటి ఏమీ లేదు. పార్టీల ప్రాతిపదిక కానీ ఏమీ లేదు. గడ్డీలు ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళే చూసి ఇవ్వడం జరిగింది పూర్తిగా పేదవాళ్ళకి. చాలా ఇది మంచి విషయం. మండల వాసులు అందరూ కూడా ఇది అయితే అందరూ నిదర్శన అంటే మోడల్ గా తీసుకొని అందరూ ఈ విధంగా చేస్తే పేదలకైతే ఇల్లు మేము గతంలో పేపర్లో చూస్తా ఉన్నాం. ఆ గ్రామంలో గొడవ అయింది, ఈ గ్రామంలో గొడవ అయిందని. మా గ్రామంలో ఎక్కడా కూడా లేదు. ఇంకా కొద్దిగా ఉన్నాయి, ఒక 20-30 ఇళ్ళు. ఈసారి 15-20 ఇస్తే దరిదాపు ఈ 2-3 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి పదవీ కాలంలో పూర్తిగా ఇల్లు అడిగే వాళ్ళు లేకుండా చేద్దామనే ఆలోచన ఉంది మాకు. చాలా మంచి కార్యక్రమం. మీరు చేసే పద్ధతి కూడా చాలా బాగుంది. మీ హస్బెండ్ ఇప్పుడు మీకు ఇద్దరు బాబు పాప. ఊరిల్లు 10 సంవత్సరాలు మేము పట్టా వేసుకొని ఉన్నాం. వాన పడేది కురిసేది కానీ మమ్మల్ని చూసి పెద్దనాన్న గారు మాకు ఇల్లు ఇచ్చారు. అది మాకు చాలా సంతోషం. అంటే అటు మా మామయ్య హైట్ మీద ఉన్నారు, మేము పెద్దవాళ్ళం. అందుకే ఇటు కాకుండా అటు చూసుకోవాలి. మంచిదే. ఇది రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి. కొత్తలో సన్న బియ్యం అది వరకు కోటా బియ్యం తినేవాళ్ళు. అవి కొనుక్కొని తినేవాళ్ళు కోటా బియ్యం కూడా కొంతమంది. అన్నిట్లో మేము కూడా ఒకలో. ఇప్పుడు ఆ బియ్యమే నేను తింటున్నా. సన్న బియ్యం కడుపు నిండా తింటున్నాం అందరం. కళలో కూడా ఆనందంగా చెప్పండి. ఇల్లు కట్టుకున్నాక చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు ఇచ్చారని. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఇస్తే చాలా సంతోషపడతారు. ఇక్కడ అయితే మనం చూస్తున్నాము ఈ లబ్ధిదారు కళల్లో కూడా ఆనందం. అప్పుడైతే చాలా వాళ్ళకి చాలా బాధగా ఉందట పూరితో ఉన్నప్పుడు నీళ్ళు రావటం కానీ. ఇప్పుడు ఆమె చెప్పేటప్పుడు కూడా కళల్లో ఆనందం కనిపిస్తుంది. సో గవర్నమెంట్ కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి త్వరగా ఎక్కువ చేయడానికి చూడాలి. అండ్ వెంకటేశ్వర గారు కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ గ్రామంలోనే ఎటువంటి వివరాలు లేకుండా పేదలకే ఇస్తున్నారట.
సో మనం కూడా ఈ గ్రామం ఫస్ట్ వచ్చాము, ఇది చాలా మంచి విషయం. లబ్ధిదారులకి మనం ధన్యవాదాలు చెప్తాను అండ్ ఎమ్మెల్యే గారికి గవర్నమెంట్ కూడా ట్రై చేస్తున్నాం. సో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇలా నెక్స్ట్ బడ్జెట్ లో కూడా కల్లూరు మరోకి వెళ్ళి ఇవ్వాలని, ఈ గ్రామంలో కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇది చాలా ఫారెస్ట్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ ఇచ్చి ఇస్తే బాగుంటుందని. నా పేరు పోరాటం. చెప్పండి, ఇల్లు రావాలి మీకు ఆనందంగా ఉందా? అంతకుముందు ఈ పొజిషన్ ఏంటి? అంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్ వచ్చి ఎన్నో విధాలుగా వచ్చినా కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఈ 10 సంవత్సరాల నుంచి ముందు పట్టా వానాకాలం వల్ల పట్టా వేసుకుంటే 10 సంవత్సరాలు గడిపాను. ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు ఇందిరా మిల్లు వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా వెంకయ్య గారు మాకు ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు మాకు సహాయం ఇచ్చి మా వెంకయ్య గారు ద్వారా నాకు ఇల్లు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఫంక్షన్ కూడా చాలా భారీ ఎత్తులో చాలా ఎక్స్ట్రాడినరీ చేస్తున్నారు ఎమ్మెల్యే గారిని పిలిచి. ఇక్కడైతే చాలా మంచి వాతావరణం ఉంది. ఖుషినా? చాలా హ్యాపీ. మరి ఓకే.